it is my personal advice. I leave it to Mohan Krishna to whether to endorse my advice, whether to support my advice or to differ with me. అదేంటంటే ర్యాంకర్స్ వేరు, మిగతా స్టూడెంట్స్ వేరు. ర్యాంకర్స్ ఎంతమంది ఉంటారు? 100లో 1%. మిగతా 99 ర్యాంకర్స్ చేసినట్టుగా చెయ్యొద్దు. మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటే ఫైనల్ లెవెల్లో ఇంటర్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, సిఏ ఇంటర్ కావచ్చు, సిఎంఏ ఇంటర్ కావచ్చు, సిఏ ఫైనల్ కావచ్చు, సిఎంఏ ఫైనల్ కావచ్చు, సిఏ ఫౌండేషన్ కావచ్చు, సిఎంఏ ఫౌండేషన్ కావచ్చు. ఇది ప్రొఫెషనల్ కోర్స్. పాస్ అవ్వదలుచుకుంటే కోచింగ్ ఎంత ఇంపార్టెంటో, యాక్చువల్గా ఇందాక మన మోహన్ ఏమన్నాడు, కోచింగ్ కంటే ఈ రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్సే ఇంపార్టెంట్ అన్నాడు. నేను కరెక్ట్ చేస్తున్నా. కోచింగ్ ఎంత ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. దాన్ని లైట్ తీసుకోవద్దు. దానికి అయ్యే ఖర్చు కూడా పెద్దదేం కాదు. మీకు ఒక కాస్ట్ ఆఫ్ అటెంప్ట్ చెప్పనా? ఒక అటెంప్ట్ మీరు ఓన్గా ప్రిపేర్ అవటం, లేదా లైబ్రరీస్లో ప్రిపేర్ అవటం, ఇంట్లో ప్రిపేర్ అవటం, అన్‌స్ట్రక్చర్డ్‌గా ప్రిపేర్ అవటం, ఒక అటెంప్ట్ ఒక కాస్ట్ ఏంటో చెప్తాను. మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అది చాలా చిన్న అమౌంట్. మోహన్ కృష్ణకి ఇప్పుడు వస్తున్నటువంటి ఆఫర్స్ ఏంటో చెప్తాను నేను. తను ర్యాంకర్ కాబట్టి ఎక్కువ ఆఫర్ వచ్చింది. అందరికి ఇంతే ఆఫర్ వచ్చిందని అనట్ల. శాలరీ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 30 to 35 lakhs. అవునా? 30 to 35 lakhs. 30 to 35 lakhs అంటే తను ర్యాంకర్. నాన్ ర్యాంకర్స్కి యావరేజ్న ఒక ఫ్రెషర్కి ఎంత వస్తుంది మోహన్? మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే 14 to 15. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఫ్రెషర్ అంటున్నాను కానీ నేను. ఆర్టికల్షిప్ మంచి ఆడిట్ ఫామ్ ఆర్టికల్షిప్ చేస్తే 14 to 15 ఆర్ మినిమం 10 లెక్కేసుకుందాం. నాట్ 14 to 15, 10. ఓకేనా? అంటే ఒక 6 months లేట్గా పాస్ అయితే 5 lakhs పోయినట్టేగా. ఇయర్లీ 10 lakhs శాలరీ, 6 months లేట్గా పాస్ అయితే 5 lakhs పోయినట్టే కదా. దానికంటే ఇంపార్టెంట్ మీ కాన్ఫిడెన్స్ పోవట్లా. ఇంట్లో నుంచి ప్రెజర్ రాదు, వదిలే ఈ కోర్సు, పెళ్లి చేసుకో, లేకపోతే సెటిల్ అయిపో, లేదా జాబ్కి వెళ్ళిపో, ప్రెజర్ రాదు. ఇవన్నీ కూడా మీరు పే చేసే పెనాల్టీ. సో మై అడ్వైస్ టు ద స్టూడెంట్స్, జాయిన్ మాస్టర్ మైండ్స్ కాదు. నా అడ్వైజ్ ఏంటి? స్ట్రక్చర్డ్ లెర్నింగ్ వచ్చేయండి. మాస్టర్ మైండ్స్ కానీ మాస్టర్ మైండ్స్ లాంటి సిఎంఏ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. ఓన్ ప్రిపరేషన్ లేదా లైబ్రరీస్లో ప్రిపరేషన్ ఇవన్నీ చేసి మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకోవటం. డూ అడ్వైస్? ఏ ఇన్స్టిట్యూట్కైనా రండి. మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూట్కి వస్తారా? రండి. లేదు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తారండి. కోచింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళండి. అంటే సిఎంఏ కోచింగ్ సెంటర్స్ అంటే ఏంటి డెఫినేషన్? వాళ్ళు కోచింగ్ క్లాసులు కూడా ఇవ్వాలి. ఓన్లీ స్టడీ అవర్స్ నడిపేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కాదు. ఎప్పుడైతే వాళ్ళు కోచింగ్ క్లాసులు కూడా ఇస్తారో వాళ్ళ దగ్గర షెడ్యూల్ ఉంటుంది, ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, వాల్యుయేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళండి. అండ్ రన్ బై సిఎస్ లేదా సిఎంఏ. వాళ్ళు మెంటార్గా బోర్డు మీద మెంటార్షిప్ బై మోహన్ చార్టర్డ్ అకౌంటెంట్ అది కాదు. వాళ్ళు అక్కడ కూర్చొని మీకు మెంటార్షిప్ చేయాలి. వాళ్ళ గైడెన్స్లో ఇన్స్టిట్యూషన్ నడవాలి. కానీ నేమ్ బోర్డు మీద వాళ్ళ ఇన్స్టిట్యూట్ నేమ్ బోర్డు మీద వాళ్ళ పేరు ఉంటే సరిపోదు. అవర్స్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ రన్ బై చార్టర్డ్ అకౌంటెంట్స్, అవర్స్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ రన్ బై కాస్ట్ అకౌంట్. కాదురా బాయ్, వాళ్ళు అక్కడ కూర్చొని పని చేయాలి. వాళ్ళు మీకు సర్వీసెస్ ఇవ్వాలి. మెంటార్షిప్ కాదు కావాల్సింది, అంటే బోర్డు మీద వాళ్ళ పేరు కాదు కావాల్సింది, ఫిజికల్గా వాళ్ళ ప్రెజెన్స్ ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషన్ నడిస్తే అప్పుడు మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చింది.